2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వికారాబాద్ జిల్లా బంట్వారంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. తల్లిదండ్రుల్ని మొత్తం మంది ఇచ్చి చంపేయడం జరిగింది. అది కూడా ఒక నర్సింగ్ చదువుతున్నటువంటి ఆడపిల్ల. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. బతుకుండగానే తలకూరి పెట్టుంటేదేనేమో మేబీ అది కూడా ఆడపిల్లలు అలా చేస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకు అని అంటే మురిపెంగా పెంచుకుంటూ ఉంటాము, లక్ష్మీదేవిలో చూసుకుంటూ ఉంటాము. అటువంటి ఆడపిల్ల ఇంట్లో పేరెంట్స్ని ఈ విధంగా చంపేస్తున్నారు అనేటువంటిది అని అంటే సమాజం తీరి ఏ విధంగా వెళ్తుందని చెప్పడానికి, ఆ పోకడ ఏ విధంగా ఉందని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. అంటే ఇలా ఉన్నారు అని చెప్పేసి చెప్పడంలో, చూపించడంలో, ఆ కోణంలో ఏం జరిగింది అసలు? ప్రేమ మైకం మనుషుల్ని ఎంతటి పనినే చేస్తుంది, ఎంత పనినే చేస్తుంది. ప్రేమ అనే మత్తు, ఆ మైకం ఉంది చూసారా, ఆ మైకం అనేది మనిషిని ఎంత అధపాతాలను తొక్కేస్తుంది అని చెప్పడానికి సజీవ ఉదాహరణ నిన్న వికారాబాద్లో జరిగినటువంటి ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన. మొత్తం సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. మన పెంపకం ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో నేటి యువతులు ఉన్నారు, యువతరం ఇటువైపు ప్రయాణిస్తుందని చెప్పడానికి ఇది ఇది ఒక సజీవ తార్కాణం అని చెప్పుకోవచ్చు నాగరాజు గారు. ముఖ్యంగా ఇప్పటివరకు మనం చాలా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని అయితే మనం మాట్లాడుకుంటుంటాం. సహజీవనంతో ఒక వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో పెట్టుకొని భార్యను చంపేసిన భర్తలు, భర్తను చంపేసిన భార్యలు, వీళ్ళిద్దరు యొక్క మత్తులో కలిసి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు, ఇవన్నీ సహజంగా చూస్తుంటాం. కానీ ఆ సంఘటనలకి వ్యతిరేకంగా ఒక కొత్తది, అంటే ఇలా కూడా ఉంటుందా అని చెప్పడానికి ఒక కొత్త విషయం నిన్న మనకి ఈ వికారాబాద్ జరిగినటువంటి సంఘటన. ఇక్కడ జరిగిన సంఘటన యొక్క నేపథ్యాన్ని, ఆ వివరాలను కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె పేరు సురేఖ. సంగారెడ్డిలో ఈవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది ఒక ప్రైవేట్ క్లినిక్లో. పనిచేస్తున్నటువంటి ఈ అమ్మాయి ఒక ఏడాది క్రితం, అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి ఆ సమయంలో ఇదే సంగారెడ్డి దగ్గరలో ఉంటే కొండాపూర్ అన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు. అతను డ్రైవర్ వృత్తిగా తన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త పరిచయం, ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారింది. అయితే వాళ్ళ ప్రేమ కాస్త పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారని ఒక మాట కూడా తెలుస్తుంది మనకి. ఈ పెళ్లి చేసుకుందాని విషయం మీద అనేక సందర్భాల్లో ఈ సురేఖ తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రయత్నించింది, వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ తల్లిదండ్రులు దీన్ని ససేమిరా అన్నారు అని చెప్పి తెలుస్తుంది మనకు విషయం. ఎందుకు అంటే ఏదో కాస్త కులాంతర వివాహాల కోసం యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అనే విషయం మీద అది తెలుస్తుంది. అది అవునో కాదండి, సబ్జెక్ట్ ద కరెక్షన్, అది పోలీసు యొక్క దర్యాప్తులో వివరాలు తెలిసే ప్రయత్నం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి రీసెంట్గా నిన్న January 24th హాలిడే ఉందని చెప్పి, 26th హాలిడే ఉందని చెప్పి తన ఇంటికి రావడం జరిగింది. ఇది బంట్వారం మండలం యాచారం దగ్గర గ్రామంలో. వీళ్ళ ఫాదర్ పేరు దశరథుడు, వీళ్ళ అమ్మ పేరు లక్ష్మి. సుమారుగా 58-55 వయసులో ఉంటాయి ఇద్దరికి కూడా. వీళ్ళిద్దరు కూడా ఆ బంట్వారం టౌన్లో ఒక బట్టల షాప్ నడిపించుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఈ సురేఖకి 2 అక్కలు ఉన్నారు, ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆ అన్నయ్య పేరు అశోక్, 2 అక్కలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 9:30-10 గంటల సమయంలో మరలా ఈ పెళ్లి ప్రస్తావన తన తల్లిదండ్రుల దగ్గర ఈవిడ మాట్లాడడం జరిగిందని తెలుస్తుంది. మాట్లాడితే తల్లిదండ్రులు మాత్రం ససేమీర్ అన్నారని, ఎందుకంటే అబ్బాయికి వృత్తి లేదు, జాబ్ లేదు, ఆ విషయం మీద ఇది ఈ సరైన మ్యారేజ్ కాదని చెప్పి. సహజంగానే ఇంట్లో పేరెంట్స్ చెప్పంగానే యాక్సెప్టెన్స్ ఇస్తారని కాదు కదా. అందులోకి 54-55 వయసులో ఉంటే కాస్త ఆతరం మనుషులు కాబట్టి తొందరగా యాక్సెప్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఎప్పుడైతే ఇవ్వలేదు, అనేక సార్లు మాట్లాడినప్పుడు కూడా సురేఖ యొక్క ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడంతో ఇమ్మీడియట్గా సురేఖ ఏం చేసిందంటే ప్రీ ప్లాన్ అనేది తీసుకొచ్చింది. ఆవిడ ఏం చేశారంటే సంగారెడ్డి ఎక్కడైతే తను ఏ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తుందో అక్కడ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ పెద్ద ఆపరేషన్ చేసే ముందు ఒక ఎనస్థీషియా మెడిసిన్ ఇస్తారు. ఆ సంబంధించిన డ్రగ్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్, ఆ టెక్నాలజీస్ వాళ్ళకే తెలుస్తాయి. సో ఆ ఇంజెక్షన్స్ తన బ్యాగ్లో ఏం చేశారంటే ఆ ఇంజెక్షన్స్ యొక్క సిరంజ్, ఆ ఇంజెక్షన్స్ అన్నీ కూడా తన బ్యాగ్లో వేసుకుంది. ఆ బ్యాగ్లో వేసుకొని వస్తూ దారిలోనే ఒక షాప్కి వెళ్ళి అక్కడ సిరంజీలు కూడా పర్చేజ్ చేసుకొచ్చింది ఆవిడ. అంటే ఒక 3 సిరంజీలు, అదేవిధంగా మిగిలిన ఒక డ్రగ్స్ కూడా, ఒక ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ కూడా తీసుకొచ్చినటువంటి తన బ్యాగ్లో ఉన్నటువంటి విషయంలో ఇంతలో ఈ డిస్కషన్ జరిగింది ఇంట్లో. ఈ డిస్కషన్ జరిగిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, వీళ్ళ తండ్రి గారు ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చలి కాచుకోవడానికి మంట వేసుకొని ఆ మంటలో ఆయన చలి కాచుకుంటున్నాడు ఆయన. వీళ్ళ మదర్ ఇంతో పాటు ఉంది. అయితే నీకు ఒంట్లో నొప్పులు ఉన్నాయి కదా, బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా, నేను ఇంజెక్షన్ తీసుకొచ్చాను వేస్తానని చెప్పి ఇమీడియట్గా తన దగ్గర ఉన్నటువంటి ఇంజెక్షన్ ఏదైతే
ప్రీ ప్లాన్డ్గా పట్టుకొచ్చిన ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది హై డ్రగ్ అనమాట. అది ఓన్లీ ఫర్ ఎప్పుడైనా ఆపరేషన్స్ పెద్ద స్థాయిలో ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రమే అది ఎనస్థీషియా ఇంజెక్షన్స్ అవన్నీ కూడా. అది ఇవ్వాల్సిన డోస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఈమె తనకున్నటువంటి అనుభవం లేకపోవడం కానీ ఖచ్చితంగా చంపేయాలనే ఉద్దేశంతో ఈవిడేం చేశారంటే ఇంజెక్షన్లో లోడ్ ఎక్కించి ఇవ్వాల్సినటువంటి డోసు కన్నా ఎక్కువ, అంటే ఇవ్వాల్సిన డోసు కదా అక్కడ, అసలు ఆ డోసు వాళ్ళకి అవసరం లేదు, కానీ డోసు ఎక్కువ మొత్తంలో ఒకసారి ఇస్తే అలా నిలబడినటువంటి మనిషి ఒక్కసారి కుప్పకూలిపి పడిపోయింది. ఇమ్మీడియట్గా కుప్పకూలిపోతే ఆ మనిషి 2 చేతులు ఎత్తుకొని మంచం మీద నిద్రపోయినట్టుగా పడుకోబెట్టేసింది ఆ మదర్ని. తరువాత అక్కడ ఆగిపోలే, ఇంటి ముందు చలి కాచుకుంటున్నాడు, మంట కాచుకుంటున్నటువంటి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎందుకో సన్నగా పడిపోయింది, నిద్రపోతుందేమో, రండి మీకు కూడా ఇంజెక్షన్ ఇవ్వాలి, మీరు కూడా బాడీ పెయిన్స్ అని నడువు నొప్పి అంటున్నారు కదా, ఆ నడువు నొప్పి తెచ్చిన ఇంజెక్షన్ నేను కూడా తీసుకొచ్చాను, సరే మా మ్యారేజ్ విషయం రేపు మాట్లాడదాం అని చెప్పి తండ్రిని కూడా ఇంట్లోపల పిలిచి ఏ రకంగా అయితే తల్లికి ఇంజెక్షన్ ఇచ్చి ఆమె మరణానికి కారణమైందో అదేవిధంగా తండ్రికి కూడా బటక్ అంటారు, అంటే నడుము ప్రాంతంలో ఆ ఇంజెక్షన్ ఎక్కువ స్థాయిలో ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాసేపటికి ఆ తండ్రి కూడా ఏది తెలియనట్టుగా ఆ తండ్రి కూడా అక్కడ కుప్పకులు పడిపోయాడు. ఇద్దరు శవాలను కూడా లోపల పెట్టేసి ఇప్పుడు తను ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా ఫోన్ తీసి వాళ్ళ అన్నయ్య అంటే అశోక్ ఫోన్ చేసి, అన్నయ్య ఎందుకో నాన్నగారు సన్నగా ఇట్లా నాన్న పడిపోయాడు, ఇట్లా నువ్వు ఎక్కడనో అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నయ్య ఇమ్మీడియట్గా హుటాహుటని వచ్చాడు. వస్తూ ఏం జరిగింది అని మాట్లాడేసరికల్లా ఇలా నేను మాట్లాడుతుంటే తండ్రి అంటే నాన్నగారు పడిపోయారు, నాన్న పడిపోతే విషయం తెలిసి అమ్మ బయట ఉంది, అమ్మ కూడా నేను విషయం చెప్పాను, అమ్మ కూడా వెంటనే ఎప్పుడైతే నాన్న పడిపోయాడు నాన్న చనిపోయాడని చెప్పాను ఇమ్మీడియట్గా అమ్మ కూడా హార్ట్ అటాక్ వచ్చి అమ్మ కూడా చనిపోయింది, నేను తర్వాత ఇమ్మీడియట్గా సిపిఆర్ చేశానంటే హార్ట్ ఆగిపోయిన వాళ్ళు చేస్తాను సిపిఆర్, ఆ సిపిఆర్ కూడా చేసేసరికల్లా అమ్మ అయితే చనిపోయి ఉన్నారు, ఇది చాలా విషయం జరిగింది. అయితే లాస్ట్లో నాన్న చనిపోతే ఒక మాట చెప్పడం జరిగింది, ఏ విషయం అంటే అన్న ఎలా చెప్తాడో అలా నడుచుకో అని చెప్పారు నాకు ఈ విషయాన్ని అని చెప్పి ఏమీ తెలియనటువంటి ఒక నంగనాచిలాగా వేషం వేస్తూ కూర్చుంది ఈ సురేఖ. ఇది ఇక్కడితో జరిగిపోయింది. విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఇమీడియట్గా పోలీసులు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎందుకో ఈ అమ్మాయి యొక్క కదలికలు మూమెంట్స్ మీద కాస్త యాక్షన్ చేస్తుంది. ఎందుకంటే పోలీసులు అంటే వాళ్ళకి పూర్తిగా తెలుసు కదండి, ఏ మనుషులను చూడగానే వాళ్ళు చదివేస్తారు చాలా వరకు. విషయం తెలుసుకుంటే పోలీసులు ఇమీడియట్గా ఏం చేశారంటే కాస్త ఎంక్వైరీ చేశారు కల్లా ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి వాడనటువంటి ఒక సిరింజ్ బయటపడింది. కాస్త ఆ చుట్టుపక్కల ఇంటిని పరిశీలిస్తే ఈ వాడి పడేసినటువంటి ఇంజెక్షన్ యొక్క బాటిల్స్ కూడా కనబడ్డాయి. ఎందుకు అనుమానాస్పదంగా ఉండి ఇంకా పోలీసులు ఆమెను ఇమీడియట్గా ఇంటరాక్షన్కి తీసుకెళ్లారు. అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిద్దామని చెప్పి వాటికి కూడా తీసుకొని ఈమెను ఇక పోలీస్ స్థాయిలో ఒక 4 పీకితే అప్పుడు ఆ అమ్మాయి విషయాలు బయటపెట్టింది. నేనే ఇంజెక్షన్ ఇచ్చి ఆ మొత్తం మంది ఇంజెక్షన్ ఇచ్చి మా తల్లిదండ్రులను చంపేశాను. ఎందుకు అంటే నా ప్రేమకు అడ్డుగా ఉన్నారు, నా ప్రేమ పెళ్ళికి అడ్డుగా ఉన్నారు, నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నారు, నేను తట్టుకోలేకపోయి నేను ఈ పని చేశానని చెప్పి పోలీసులకి చెప్తుంటే విన్నటువంటి పోలీసులు విస్తుపోయారు సంఘటన. అంటే సమాజంలో ఇక ఇప్పటికైనా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ, ఆడపిల్లంటే ఇందాక మీరు అన్నట్టుగా ఆడపిల్లంటే పొత్తిల్లో పెంచుకొని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఆడపిల్లంటే చాలా అపురూపంగా ఉంటుంది. అలాంటి ఆడపిల్లే ఈరోజు కాలయముడిలాగా ఒక మృత్యుపాసం అయిపోయి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలని మధ్యంతరంలోనే ముగించేసినటువంటి దారుణ సంఘటన ఈరోజు మనకి వికారాబాద్ జరిగిన సంఘటన మనకి తెలియపరుస్తుంది. ఎలా ఏ విధంగా ఉంటుందండి, అంటే శిక్షలు కానీ ఇవి కానీ? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్ నాగరాజు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఆవిడ వస్తూ ఆ ఇంజెక్షన్స్ ఎక్కడైతే పర్చేజ్ చేసుకొచ్చారో, సిరింజెస్ ఎక్కడైతే పర్చేజ్ చేసుకొచ్చారో, ఇవన్నీ కూడా అంటే ఎలాగూ నా తల్లిదండ్రులు యాక్సెప్టెన్స్ ఇవ్వరు కాబట్టి వాళ్ళని చంపేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య డిస్కషన్, వాగ్వివాదం అయింది, ఘర్షణ అయింది, ఆ ఘర్షణలో ఒక కత్తి తీసి పొడి చేశారు అనుకోండి, దట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ జరిగిన సంఘటన మనం ఆలోచిస్తే ముందుగానే తను ప్రిపేర్ అయి వచ్చింది, తన తల్లిదండ్రులను చంపేయాలనే ఉద్దేశంతో పట్టుకొచ్చింది ఆవిడ. సో తప్పనిసరిగా అటెంప్ట్ టు మర్డర్ కాదు, మర్డర్ చేయాలని ఇంటెన్షనిటీ ఉంది కాబట్టి ఈ మీద సుమారుగా జీవితకాల ఖైదు పడే అవకాశం ఉంటుంది. కానీ చట్టాలకు తొందరగా మారాల్సిన అవసరం కూడా ఉంది నాగరాజు గారు. ఇలాంటి విషయాల్లో సుమారుగా ఏళ్ల తరబడి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి వాళ్ళ విచారణ అనే పేరుతో ఇంట్రాగేషన్ పేరు మీద ఇక విచారించుకుంటూ వెళ్ళిపోతే, అందుకే సమాజం మీద ఈ చట్టాల మీద ఇలాగే ఉంటుందిలే అని చెప్పి ఒక నిర్లిప్త ధోరణి అంటారు. అంటే ఇలాగే ఉంటేలే మన చట్టాలు, సంఘటన ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు, సంఘటన అయిపోయిన తర్వాత మాత్రం ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరని చెప్పి సమాజంలో ప్రజల్లో ఒక రకమైన భావన ఉంది. ఆ భావన తొలగించాల్సిన బాధ్యత చట్టసభలపైన ఉంది, అదేవిధంగా న్యాయస్థానాలపైన కూడా ఉంది. ఇటువంటి విషయాలు ముఖ్యంగా జరిగేటప్పుడు మరలా ఎవరు కూడా ఇలాంటి ఊహకు కూడా అందనటువంటి శిక్షలు జరిగిన సమయంలో మాత్రమే సమాజంలో కొద్ది మార్పులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రేమ, పెళ్ళిళ్ళు, సోషల్ మీడియాలో పరిచయాలు వ్యక్తుల్ని పూర్తిగా ఈ అర్ధాంతరంగా ఈ నిన్నగా కనిపిస్తున్న వ్యక్తి తెల్లాళ్ళు వచ్చేసరికల్లా మనిషి కనబడకుండా పోతాడు. కాబట్టి కొంతవరకు దీని మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ముఖ్యంగా పిల్లల్ని ఒక నైతికత విలువలు, ఒక సామాజిక భావన, సామాజిక స్పృహ కలిగించి ఆ రకంగా కాస్త దిశానిర్దేశం చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి సామాజికంగా ఒక బాధ్యతగా కూడా సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఇవన్నీ కాస్త ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప, లేకపోతే ఇట్లాంటివి మరిన్ని వినాల్సి వస్తుందో నాగరాజు గారు.